జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తన స్వామి పేరును తలుసుకుంటేనే హనుమంతునికి సంతోషం. మంగళవారం, శనివారం అంటే హనుమాన్కు చాలా ఇష్టమైన రోజులు. అందుకనే చాలామంది భక్తులు మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయుని దర్శనం చేసుకుంటారు. హనుమాన్కు రాముడంటే ప్రాణం. స్వామి భక్తికి అతడే నిదర్శనం. హనుమాన్ విగ్రహాన్ని ఆడవాళ్ళు తాకకూడదు. హనుమాను యొక్క పాదాలు ఎవరూ తాకకూడదు. హనుమాను మందిరం చుట్టూ, టెంపుల్ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఓపిక లేని వాళ్ళు 54, కానీ 27 లేదా 11 లేదా 5, 3 చేసినా చాలు. 5 కానీ 11 కానీ హనుమాన్కు పవిత్రమైనవి. మీరు ఒకవేళ ఓపిక లేకపోతే 5 సార్లు కానీ 11 సార్లు కానీ ప్రదక్షిణ చేయండి. చైత్ర శుక్ల పూర్ణిమ రోజున కిష్కింధలో జన్మించాడు. ఇతనికి హనుమాన్ అని, వాయుపుత్రుడని, అంజనీపుత్రుడని, బజరంగని, కేసరి నందన, పవనిపుత్ర, ఆంజనేయుడని పేర్లు కలవు. ప్రతి ఊరి చివర్లో హనుమాన్ గుడి తప్పక ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళే వాళ్ళు మళ్ళీ తప్పక కొత్త జంట హనుమాన్ దర్శనం చేసుకొని ఊరిలో అడుగు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయాలను మర్చిపోయారు. మనకు 108 సార్లు ప్రదర్శన చేసేటప్పుడు పువ్వులు లేదా ఒక్కలతో లెక్కించాలి. మొబైల్లో కానీ మరి ఏ ఇతర వాటితో కానీ లెక్కించకూడదు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దేవుణ్ణి చూస్తూ, ఆలయంలోని దేవతామూర్తులను, దేవుళ్ళను చూస్తూ, మంచి ఆలోచనతో అడుగులు వేస్తూ 2 చేతులు జోడించి నామస్మరణం చేస్తూ ధ్యాస అంతా దేవుని మీద పెట్టండి. దేవుని పేరు స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయండి. హనుమాన్ జయంతి రోజున తప్పక 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదర్శన చేసేటప్పుడు అంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశభాషం రామదూతం నమామ్యహం అని చదవాలి. ఇలా ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుతూ గుడి చుట్టూ తిరుగుతూ స్వామివారు ముందుకు వచ్చిన తర్వాతనే ఈ మంత్రం చదవాలి. ఇలా చేస్తే సర్వరోగాలు దూరమైపోతాయి. గుడిలో ప్రదక్షిణాలు ఆత్మ ప్రదక్షిణ 1, ప్రాకార ప్రదక్షిణ 1, గిరి ప్రదక్షిణ 1 ఉంటుంది. గుడిలో పూజ అనంతరం పూజారులు ఆత్మ ప్రదక్షిణ చేయమంటారు. అంటే తమ చుట్టూ తాము తిరగమని చెప్తారు. అప్పుడు ఎడమ చేయి నుండి కుడివైపుకు తిరగాలి. ప్రాకార ప్రదక్షిణ మూల విగ్రహానికి చేసే ప్రదక్షిణే. ధ్వజస్తంభానికి చేసే ప్రదక్షిణ. 3 గిరి ప్రదర్శన అంటే కొండ చుట్టూ